ఏడయ్యా వస్తూ ఉంటాడు. మెక్డోల్మన్ అయితే ఎవడికి గొప్పంట? వాడి కోసం అమ్మవారి ఉత్సవాలు ఆపాలా? ఒరేయ్, భగవంతుడు కూడా బలవంతుడికి భయపడాల్సి వస్తుంది. మనకెందుకురా ఈ గొడవ? ఒక ఫోన్ చేస్తే పోలా? వస్తాడువా, ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడువా? దమా ఖరాబ్ చేస్తురు అన్నా. గుడికెళ్ళి ఫోన్ల మీద ఫోన్లు చేసి సతాయించి దమాక్ తింటురానా. మణి అన్న లోపల ఫ్యామిలీలతో ఫోటోలు దిగుతున్నాడు. అది முடிச்சதுக்கப்புறம் போய் சொல்லு. என்ன வணக்கம் வணக்கம் வணக்கம். வாங்கடி வாங்க. என்ன సింగారం? మీకు నగలు కొనడానికే నేను ఇంకా 2 సారా ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలా? సార్ అందరూ వచ్చినట్టనా? ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? ఎన్నాడా ఎటకారం చేస్తున్నావా? అదేం లేదు సార్. ఇంద మూంజికి 7 పెండ్లాలని యోచన చేస్తున్నావు అదానే? ఇల్లే సార్, నా సుమ్మా కేట ఊరికి అడిగా. నీ మూంజి చూస్తే నాకు ఎలా తెలియండా? ఆయన నీ డౌట్ క్లియర్ చేస్తా. ముందుగా దీనికి తాళి కట్టి పెడితే బ్రహ్మార 2 వర్షం అయితే కూడా పిల్లకాయల పుట్ల ఏమి చేయాలని యోచించి దీనికి తాళి కట్టి పెడితే బాసంది. దేనికి కడుపు కాల, అప్పుడు దేనికి కట్టుకుంటే పేరన్నా పద్మశ్రీ. దేనికి కడుపు కాల ఇలాగా 7గురికి తాళి కట్టి పెడితే తాళి కట్టి నా చేతిలో నొప్పి పెట్టినాయి కానీ వీళ్ళకి మాత్రం నొప్పులు రాలేదండి. ఎన్న చేయాలా? 7 వారాల నగల మాదిరి 7గురిని మెయింటైన్ చేస్తా ఉంటా. తప్పు నీలో పెట్టుకుని ఎన్ని పెళ్లి చేసుకుంటే మాత్రం పిల్లలు పుడతారా? ఏంట్రా తప్పు నాలో పెట్టుకుని ఎంతమందికి తాళి కట్టి పెట్టినా ఏం లాభం అనుకుంటున్నావా? తప్పు మీలో ఎందుకుంటా సార్? తప్పు నాలోదే ఉండదు. అది తెలిసే మున్నాడు 7 కళ్యాణం అయిపోச்சு. ఇంకా కళ్యాణం ఇల్లే కడుపు ఇల్లే. నువ్వు నొక్కు అన్న. గుళ్ళో అందరూ ఎదురు చూస్తున్నట్టు నీ ఫోన్ వచ్చింది. రేయ్, నేను పెండ్లాళ్ళతో ఫోటో ప్రోగ్రామ్ లో ఉంటుందని చూడలే? సొల్లినా భక్తులందరూ వెయిటింగ్ అంటనే. చేయని ఎంత వెయిట్ చేస్తే మన వెయిట్ అంత జాస్తి అవుతుంది. ఆడ అమ్మవారు ఉన్నదా? ఈడ 7 అమ్మవారు. వీళ్ళు సంవత్సరానికి ఒకసారిదా చీర కడతారు. వాళ్ళు కట్టినప్పుడే మనం ఫోటో నొక్కాలి. మనం నొక్కుదామంటే వాళ్ళు కట్టరు. సంవత్సరానికి ఒకసారి చీర కడతారా? మరి మిగతా రోజుల్లో అన్నా ఫ్యామిలీ మ్యాటర్లో తల పెడితే తల తీసేస్తా. నువ్వు నొక్కరా. వణకం వణకం వణకం. నమస్కారం. వణకం. అమ్మా తాయే కామాచి మన్నించమ్మా. ఎన్న పూసారి మొగ అడ్డా పడ్డావు కంజసిరి సేవ మరి నవీన. ఆర్ యు మిస్టర్ మెక్డోల్మణి? నాందా మెక్డోల్మణి. அப்பா அம்மா పెట్టిన పేరు మణి రత్నం క్లాస్. இந்த ஜனங்கள் పెట్టిన పేరు మెక్డోల్ మణి మాస్. என்ன விஷயம்? సరుకు వేణుమా? I am Central Excise Officer from Chennai. We have seized 14 of your illicit liquor lorries on highway. నా దొంగ లిక్కర్ లారీలో హైవేలో సీసేస్తుంది అదానా? ఇప్పుడన్నా దొంగ సారా అమ్మడం తప్పని తెలీదా? సారా తాగడమే పెరిగి తప్పు, అందులో లారీలు చేసిన తప్పు ఏం తంబి? Don't argue. We have arrest warrant. Come with us. ఏంట్రా అరెస్టు? అన్న చీప్ లిక్కర్ దొంగసారి అమ్ముతాడు. అన్న లారీలు ఇన్ని తాళ్ళు పట్టుబడ్డాయి. అయితే అరెస్ట్ చేస్తారా? అన్న అరెస్ట్ చేస్తే కంచి మొత్తం కాలి బూడిద బూడిద బూడిద. నీకు ఇంగ్లీష్ వచ్చి నాకు హిందీ వచ్చా? మా ఇద్దరు గుర్తుకునే నీకు అరెస్టే కదా కావాలి. అన్న నువ్వు ఆగన్నా, నువ్వు అరెస్ట్ ఏంటన్నా? నేను వస్తాం పద. మీరేమి కంగారు పడకండి అమ్మా. చల్ల కనుగలా దృష్టి అయిచిరా దృష్టి. మీరందరు ఇంటికి వెళ్ళి చీరల నగలు తీసేసి పడుకోండి. తంబి, పోలీస్ పని పోలీస్ చేశారు, మీ పని మీరు చేయాలా? పురింజదా? పురింజిచ్చి అయ్యా, ఉత్సవం నింగిదా జరిపించాలి. ఇన్నికి కంచిలో ఉత్సవం. మొత్తానికి అనుకున్నది సాధించావు. ఇక అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బస్ ఛార్జీలకు కూడా పైసలు లేవు. ఒక్క నగ అమ్మితే చాలు మామ, తరతరాలకి సరిపడే డబ్బులు వస్తాయి. ఒక్క నగల ఎవడి నగలు ఎవడ కొనాలి? నగలెక్కడ దాచాడో ద్రోణ చెప్పలేదా? అసలు వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఎలా తెలుస్తుంది బామ్మ? మనం కిడ్నాప్ చేస్తే దిమ్మ తిరిగిపోవాలి. మైండ్ బ్లాక్ అయిపోయింది. చేయకుండానే బ్లాక్ అయిపోయింది. ఏంటి మామ నువ్వు అనేది? ద్రోణ దొరకలేదు సర్కార్. దొరకలేదు? ఏంటి మామ నీ కామెడీ? ప్రతి ఛానల్లో ఇదే న్యూస్, అదే పనిగా వాయిస్తుంటే. లేదు సర్కార్, ద్రోణను మనం కిడ్నాప్ చేయలేదు. అంటే టీవీ వాళ్ళందరూ కట్టకట్టుకుని అబద్ధం చెప్తున్నారా? వాళ్ళు నిజమే చెప్తున్నారు. ద్రోణ కిడ్నాప్ అయ్యాడు. మరి ఎక్కడ వాడు? మన దగ్గర లేడు. తప్పించుకున్నాడా? అసలు దొరకలేదు. అంటే
కిడ్నాప్ అవ్వలేదా? కిడ్నాప్ అయితే జరిగింది. మన వాళ్ళని కిడ్నాప్ చేయడానికే కదా పంపాం. వాళ్ళని పంపింది దానికే, వాళ్ళు వెళ్ళింది దానికే. మరి అదే కదా వాళ్ళు న్యూస్ లో చెప్తున్నారు. కిడ్నాప్ జరిగిందనే వాళ్ళు చెప్పేది కూడా. కానీ వాళ్ళు చెప్పేది నిజం కాదట్టావా? వాళ్ళు నిజమే చెప్తున్నారు సర్కార్. అయితే నువ్వే అబద్ధం చెప్తున్నావా? నేను చెప్పేది నీకు అర్థం కదా? పోనీ నీకర్థం అవుతోందా? అసలు కిడ్నాప్ జరగలేదు. మరి వాళ్ళు జరిగిందని చెప్తున్నారుగా. వాళ్ళు చెప్తున్నది కరెక్టే. మన వాళ్ళు చేయలేదంటున్నారు. అది కరెక్టే. మన వాళ్ళు చెయ్యనప్పుడు వాళ్ళు చెప్తోంది కరెక్ట్ ఎలా అవుతుంది? కిడ్నాప్ జరిగింది కాబట్టి. ద్రోణ దొరకలేదంటున్నారు. నిజమే, ద్రోణ దొరకలేదు సర్కార్. అప్పుడు టీవీ వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టే. మట్టి బుర్ర సర్కార్, నువ్వు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. మన వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు, అది నిజమే. ద్రోణ కిడ్నాప్ అయ్యాడు, అది నిజమే. కానీ మరి మధ్యలో మనోళ్ళు కిడ్నాప్ చేయడానికే వెళ్ళారు, కానీ అప్పటికే ద్రోణ కిడ్నాప్ అయిపోయాడు. అంటే వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారా? అమ్మయ్యా, ఈ జన్మకు అర్థం చేసుకుంటాం అనుకోలేదు. కానీ ఆ ఎస్పీ మనోహర్ గాడు కిడ్నాప్ చేసింది మనమేనని టీవీలో చెప్తున్నాడుగా. పోలీసులు మన కోసం వేట మొదలెట్టారు. కిడ్నాప్ చేసింది మనం కాదని ఆ మనోహర్ గాడికి మెసేజ్ పెడదామా? మనం చేయలేదని వాడికి తెలియకపోతే కదా. అంటే తెలుసంటావా? మనం చేయలేదనే కాదు, ఎవరు చేశారో కూడా వాడికి తెలుసు. వాడికి తెలుసు. అత అరేంజ్మెంట్స్ అదిరిపోవాలంతే. చూస్తావుగా, ఆంధ్ర జాంపళ్ళు కాదు, కాశ్మీర్ యాపిల్ పళ్ళు. నాకు ఫ్రీ. నీకు మామూలేగా. నాకు ఈవిడ ఓకే. ఇదిగో అల్లుళ్ళు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గదిలోకి వెళ్ళండి. ఈ రాత్రి మీకు శివరాత్రి. నా పండు, నా బుజ్జి, నా కన్నా, నా నానా. పండు బుజ్జి కన్నా నానా బంగారం. కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుతున్నది కుమారి. నా మాటల కడలి మండి ఎండేనే, నే ఓడిపోయాననుకుంటానే. నా ప్రేమను కాస్త వాయిదా వేస్తీనే. రఘుమారి సుకుమారి నా మనసొక విరిమడి విరులలో అలజడి. రగులుతోంది మొగలి పొద, మగల మారి కన్నయ్యదా. లబ్బుకు ఏజీ బారుందా రంగనాయకి. లబ్బుకు ఏజీ బారుందా రంగనాయకి. లైఫ్కు వైపు బోరేగా రంగనాయకి. మచిలీపట్నం మస్తానా, నర్సీపట్నం నెరజానా. నిన్ను తాకి మెరిసే నమ్మ నగజోనా. సోకు చూస్తే బారానా, సిగ్గు చూస్తే చారానా. సంగు చూసి దుఃఖాలమ్మో రంగానా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.